హాయ్ అండి. నమస్తే. ఈ ఏమిటా ఈ బట్టలను చూపిస్తున్నానని అనుకుంటున్నారా? ఈరోజైతే బట్టలు ఎలా ఈజీగా మడత వేసుకోవచ్చో అనేది చూపిస్తున్నానండి. నాకు బట్టలు మడతేయాలంటే చాలా చిరాకొచ్చేది. ఈ చిన్న టిప్స్ తెలిసాక ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది. అదీ కాక నాకు బీరువా అయితే లేదు. చిన్న అలమారు ఉంది. అందులో సర్దుకోవడమే చూపిస్తున్నా కదండి. ఇదే అలమారు. ఐరన్ చేసిన బట్టలు పెట్టినా మళ్ళీ తీసుకోవడానికి సర్దుకోవడానికి ఈజీగా ఉండేది కాదు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈశ్వరి క్రియేషన్స్ ఫర్ ఆల్ అండి. ఇప్పుడు చూపిస్తున్నా కదండి టాప్. దీన్ని మనం ఐరన్ చేసినట్టుగా ఫోల్డ్ చేసుకొని సర్దుకోవచ్చు. చాలా ఈజీ అండి. ఇలా సర్దుకోవటం వలన ఇది వరకు చెప్పాను కదా, నా అలమార అయితే చిన్నది, కబ్బోర్డ్లోది. మాకు బీరువా లేదు. దాంట్లో నేను ఈ 10 ఇయర్స్లోనే ఈ కొంచెం బట్టలు అందులో సర్దుకోవడానికి చాలా ఇబ్బంది పడేదాన్ని. తీసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది అయ్యేది. ఒకటి తీస్తే ఒకటి పడిపోవటం, తర్వాత ఫోల్డింగ్లు అన్నీ పోవటం అలా ఉండేది. ఇప్పుడు ఈ చిన్న టిప్ తెలుసుకున్న తర్వాత, ఇలా మడత వేసిన తర్వాత తీసుకోవడానికి పెట్టుకోవడానికి చాలా ఈజీ అనిపించిందండి. ట్రావెలింగ్కి వెళ్ళేటప్పుడు కూడా మనం చక్కగా ఇలా మడత వేసి తీసుకొని వెళ్ళామనుకోండి, ప్లేసు కలిసి వస్తుంది. ఎక్కువ ఆర్క్పై చేయవు. చూస్తున్నారు కదండి, టాప్ అయిపోయింది. ఇప్పుడు ప్యాంట్స్. ఈ ప్యాంట్స్ కూడా మీకు జీన్స్ అలాంటివి వచ్చాయనుకోండి, చాలా థిక్ క్లాత్ ఉంటుంది కదా, అందువలన అవి మనం మడతలు వేసిన తర్వాత వాటిని స్టోర్ చేయడానికి కూడా కష్టము. ఆ తర్వాత పైనుంచి కింద నుంచి అలా ఒక దొంతరలో పెట్టి తీసేటప్పుడు కూడా చాలా అన్ఈజీగా ఉంటుంది, తీసుకోవడానికి కష్టం అవుతూ ఉంటుంది. అలా కాకుండా మీరు కనుక ఇలా ట్రై చేసి చూడండి, చాలా తేలిగ్గా తీసేసుకోవచ్చు. ఈ ప్యాంట్లోనే షర్ట్ పెయిర్ కూడా పెట్టుకోవచ్చండి. పెట్టుకుంటే ఆ పెయిర్ ప్రకారం తీసుకోవచ్చు. ఇన్నర్స్ కూడా పెట్టుకోవడానికి ఈజీ. ఇందాక చూపించాను కదండి ప్యాంట్లో ఆ ఫోల్డింగ్ ఒకటి, ఇది సెకండ్ మెథడ్ అండి. ఇలా కూడా ట్రై చేయండి. ఫస్ట్ అలా చూపించాను కదా, నెక్స్ట్ ఇదండి. చూసారు కదండి, ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత దాన్ని లోపలికి ఫోల్డ్ చేసేసామనుకోండి, ఎంతో ఈజీగా ఉంటుంది తీసుకోవడానికి పెట్టుకోవడానికి. దీంట్లోనే షర్టు, బనీను, అండర్వేర్ కూడా పెట్టేసుకోవచ్చండి. అప్పుడు ఒక సెట్లోనే ఒక ఫోల్డింగ్, ప్యాంట్ ఫోల్డింగ్స్లోనే మనకు కావాల్సిన 3 ఐటమ్స్ కూడా పెట్టేసుకొని స్టోర్ చేసుకోవచ్చండి. ట్రావెలింగ్ అప్పుడు చాలా ఈజీ ఉంటుంది. నెక్స్ట్ పిల్లలు ఉంటాయి కదండి, ఇలాగా స్లీవ్లెస్, ఇవి కూడా అంతేనండి. ఈ చిన్న ట్రిక్స్ తెలియక ఇన్నాళ్ళు అయితే నిజంగా నేను చాలా కష్టపడ్డాను. ఇప్పుడు నాకు చాలా తేలికైపోయింది. ఫోల్డింగ్ మెథడ్ కానీ ఇంకోటి కానీ ఇలాంటివి పిల్లలకి కూడా అప్పచెప్పామనుకోండి, వాళ్ళు నీట్గా ఇవి ఫోల్డ్ చేయడానికి ఇష్టపడతారు. అవి వాళ్ళు ఫోల్డ్ చేయటం వచ్చాక చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వాళ్ళ బట్టలు అయితే వాళ్ళే మడత వేసుకుంటారండి. అప్పుడు కొంచెం మనకి శ్రమ తగ్గుతుంది, వాళ్ళకి నేర్పించినట్టు ఉంటుంది. ఇప్పటి నుంచే వాళ్ళు వాళ్ళ బట్టలు ఎలాగా ఫోల్డ్ చేసి దాచుకోవాలనేది వాళ్ళకి తెలుస్తుంది. తీసుకోవడం కూడా పిల్లలకి ఈజీ అవుతుందండి. ఏ సెట్కి ఆ సెట్. చూడండి, ఈవెన్ అండర్వేర్స్ కూడా చిన్నవే కదా అనుకుంటాము, కానీ వాటిని కూడా ఇలా ఫోల్డ్ చేసుకున్నారనుకోండి, చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. ట్రావెలింగ్కి వెళ్ళేటప్పుడు కూడా అవి తీసేటప్పుడు చేసేటప్పుడు పడిపోయి చిరాగ్గా కనిపిస్తాయి, మనకు కొంచెం సిగ్గు అనిపిస్తుంది. కానీ ఇలా చేసి పెట్టుకున్నారనుకోండి, చిన్న పౌచ్ లాగా డ్రెస్లో పెట్టేసుకోవచ్చు. సర్దుకోవడం పెట్టుకోవడం ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ పిల్లల సాక్సులు కానీ మన సాక్సులు కానీ తీసుకెళ్ళినప్పుడు ఎలా పడితే అలా పడేస్తాం. అలా కాకుండా ఇలా వాటిని కనుక ఫోల్డ్ చేశారనుకోండి, చాలా నీట్గా ఫోల్డ్ అయిపోతాయి. వాటిని మళ్ళీ వేసుకోవడానికి కానీ వాటిని తీసి పెట్టడానికి కానీ ఆ సెట్ అలాగే పెట్టుకోవచ్చండి. అప్పుడు ఒకటి మిస్ అయ్యి ఒకటి ఉంటుందనే భయం కూడా ఉండదు. చూడండి, వాటికున్న ఎలాస్టిక్తోనే వాటిని లాక్ చేసేయచ్చు ఇలా ఫోల్డ్ చేసి. చూశారు కదండి, చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది. దీన్ని మనం హ్యాండ్ బ్యాగ్లో కూడా క్యారీ చేసుకొని వెళ్ళిపోవచ్చండి ఇలా ఫోల్డ్ చేసుకుంటే. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ముందరగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవే కాదండి, చాలా మంచిగా ఇంకా వెరైటీ ఐటమ్స్, ఇలాగే టిప్స్ చాలా చూపిస్తానండి. ఇదిగో ఇది చాలా పెద్ద టీషర్ట్ అండి. దీన్ని కూడా మనం చాలా సింపుల్గా ఫోల్డ్ చేసి పెట్టుకోవచ్చండి. మామూలుగా ఐరన్కి ఇస్తాం కదా, అది బాగానే ఉంటుంది. కానీ ఇలా ఫోల్డ్ చేయటం వలన ఎక్కడా నలిగిపోకుండా షర్ట్
ఈజీగా తీసుకోవడానికి బాగుంటుందండి. ఐరన్ చేసింది అయితే నలిగిపోతుంది కదా, అలా కాకుండా ఇలా ఫోల్డ్ చేసుకోండి. చాలా ఈజీగా తీసుకోవడానికి, స్టోర్ చేసుకోవడానికి బాగుంటుంది. ఎక్కడైనా చిన్న ట్రావెలింగ్స్కి వెళ్ళినప్పుడు చిన్న బ్యాగులు ఈజీగా సెట్ చేసేసుకోవచ్చండి. చూసారు కదండి, అంత పెద్ద షర్ట్ కూడా ఇంత చిన్న పౌచ్లా రెడీ చేసుకుంటాం. దీంట్లో చెప్పాను కదా, ఇన్నర్సు, బనీన్స్, కర్చీఫ్లు కూడా లోపల పెట్టేసుకున్నాం అనుకోండి, అదొక సెట్. వేరే సపరేట్ పెట్టుకో. ఇప్పుడు పిల్లోస్కి కూడా చూసారండి, పెద్ద పెద్ద పిల్లో కవర్స్ వస్తున్నాయి బయట కొంటే కనుక. మనం ఇంట్లో తయారు చేసుకున్నవైతే అలా కాకుండా దానికి ఎక్స్ట్రా ఉన్న పిల్లో కవర్ను కూడా ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, చాలా నీట్గా ఉంటుంది. ఆ ఎక్స్ట్రా పార్ట్ కూడా బయటికి రాకుండా ఉంటుంది. చూడటానికి కూడా చాలా అందంగా ఉంటుందండి. మీరు కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే ఎక్కడి నుంచి చూస్తున్నారు ఏంటి, ఇంకా మీకు ఏమైనా టిప్స్ తెలుసుంటే నాతో కొంచెం షేర్ చేసుకోండి. అవి కూడా నేను చూపించడానికి ట్రై చేస్తాను. కాకపోతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ కూడా చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇందాక టీషర్ట్లో ఒక టైప్ ఫోల్డింగ్ చూపించా కదండి, ఇది రెండో టైప్ అండి. ఇవే కాదండి, స్వెట్టర్స్ కూడా ఫోల్డింగ్ ఉన్నాయి, శారీస్, బెడ్షీట్స్, అవి కూడా మంచి మంచి డిజైన్స్లో ఫోల్డింగ్స్ చూపిస్తానండి ఈ వారం అయితే. ఇప్పుడైతే ఈ వీడియోలో ఓన్లీ మనకి రెగ్యులర్గా మనం వాడుకునేవే చూపిస్తున్నానండి. ఈవెన్ మగవాళ్ళు, పిల్లలు, ఆడపిల్లలకి అందరికీ ఉపయోగపడే టిప్స్ అండి ఇవి. ఎంత ఈజీగా ఫోల్డ్ చేసుకోవచ్చు అనేది. ఇందాక ఒక రకంలో ఫోల్డ్ చేసి చూపించా కదండి టీషర్ట్, ఇది ఇంకొక రకం అండి. ఇలా కూడా ఫోల్డ్ చేసుకోవచ్చు, ఐరన్ పోతుందనే ఇబ్బంది ఉండదు. ఐరన్ షర్ట్లు కూడా ఇలా చేసుకోవచ్చు. ఇది కూడా ఇలా ఫోల్డ్ చేయటం వలన ఎక్కడా నలగకుండా ఫోల్డ్ అయిపోతుంది. ఇది కూడా రోల్ చేసుకుంటే కూడా చెప్పాను కదా, ఎంత పెద్ద టీషర్ట్స్ అయినా, చీరలైనా, బనీన్లు అయినా సరే ఇలా ఈజీగా ఫోల్డ్ చేసేసుకున్నాం అనుకోండి, మనం మళ్ళీ వాడుకునే టైంకి చాలా ఈజీగా ఉంటుంది, తీసుకోవడానికి, పెట్టుకోవడానికి కూడానండి. చూడండి, అది షర్ట్లా ఉందా మీకు, ఫోల్డ్ చేసిన తర్వాత టీషర్ట్లా కనిపిస్తుందండి. నీట్గా ఫోల్డ్ అయిపోయి ఈజీగా ఉంది కదా. దాన్ని క్యారీ చేయడం కూడా ఈజీనేనండి. ఐరన్ అయితే పేపర్లు ఉండి నలిగిపోతాయి. మనం ఎక్కడికైనా క్యారీ చేసేటప్పుడు కూడా ఇబ్బంది అవుతుందండి. ఇలా కనుక తీసుకువెళ్ళామనుకోండి ఇబ్బంది ఉండదు. ఐరన్ చేసిన బట్టలు అయితే చాలా వరకు ఫోల్డ్ చేసుకునేటప్పుడు అవి కూడా నలిగిపోయి ఇలా కనిపిస్తాయి. ఇలా ఫోల్డ్ చేసినట్టయితే ఆ ఇబ్బంది ఉండదండి. ఇదిగో చూపిస్తున్నా చూడండి, నా అలమారు చాలా చిన్నదండి. చెప్పాను కదా మీకు ముందుగా, నాకు బీరువా లేదని. ఇందులో ఇప్పుడు ఏ సెట్స్కి ఆ సెట్టు, చున్నీ, ప్యాంటు, టాపు ఇలా స్టోర్ చేసుకోవడం వలన ఆ జత నేను అలా తీసేసుకుంటానండి. మిగిలిన డ్రెస్సులు ఏవి డిస్టర్బ్ అవ్వవు. ప్లస్ మీకు తెలిసిందే, ఐరన్ చేసిన బట్టలు తీసేటప్పుడు ఒక్కొక్కసారి జారి పడిపోయి మళ్ళీ అవి మడతేయాలంటే కష్టము. కానీ ఇలా ఫోల్డ్ చేసుకోవడం వలన ఆ కష్టం అయితే ఉండదు. ఇవి ఫోల్డింగ్లో ఉండటం వలన లాక్లో ఉంటాయి కాబట్టి, లోపలికి లాక్ చేసి పెడతాం కాబట్టి అలా బట్టలు జారిపోకుండా, ఊడిపోకుండా కూడా ఉంటాయి. ఇవి పిల్లల చేతి కూడా మడత వేయించవచ్చండి. వాళ్ళకు కూడా ఎలా మడత వేసి దాచుకోవాలనేది తెలుస్తుంది. మగవాళ్ళు కూడా ఈజీగా ఫోల్డ్ చేసి చిన్న చిన్న ట్రావెలింగ్స్కి వెళ్ళినప్పుడు ఈజీగా పట్టుకు రావడానికి చాలా ఈజీగా ఉంటుందండి. చూస్తున్నారు కదండి, నా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మీకు ఇంకేమైనా టిప్స్ కావాలంటే కనుక కామెంట్ సెక్షన్లో పెట్టారంటే నేను వాటి గురించి చెప్తాను. ఇంకేమైనా మరిన్ని వీడియోస్ కోసం కూడా కామెంట్ చేయొచ్చండి. ఆ వీడియోస్ కూడా నేను మీకు చేసి పెట్టడానికి రెడీగా ఉంటానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.